వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీని గారితో ఉన్నాము. అన్న నమస్తే చెప్పండి. ఇప్పుడు సూర్యాపేటలో సర్పంచ్ ఎలక్షన్లు గట్టి హోరుగా జరుగుతున్నాయి గదా! ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ప్రతి గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా? తప్పకుండా. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన, ప్రజా పరిపాలన చాలా అందరికీ అందుబాటులో జరుగుతూ ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన పిదప ఎమ్మటే కూడా హామీల ఇచ్చిన ప్రకారం మనకు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. సన్న వడ్లను కూడా గవర్నమెంటే కొని రూ. 500 రైతులకు కూడా బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే గత 10 సంవత్సరాలలో ఇండ్లు ఇస్తా అని చెప్పేసి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి గ్రామంలో పండగ వాతావరణం ఉంది. ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామం కూడా అధిక మెజార్టీతోని 90% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని, సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చడం మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్న మామూలుగా అంతకుముందుకు మన మార్కెట్ రైతుల సమస్యలు అనేవి కొన్ని ఉండే. ఇప్పుడు అదే విధంగా లారీల సమస్యలు ఏమైనా వస్తున్నాయి ఐకేప్ సెంటర్లలో? లారీల సమస్యలు కొన్ని ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తూ మేము కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏదైతే లారీల ఓనర్లు కానీ ఏదైతే ఆ ఏజెన్సీ ఉందో మిల్లర్స్ కానీ లారీలు కానీ ఐకేపీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని రైతులకు ఇబ్బంది జరగకుండా సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా కూడా కాంటాలు ఇప్పించేసి మిల్లర్స్ కాడ కూడా మనం దిగుమతి చేసుకునే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ రకమైన సమస్య మా దృష్టికి వస్తే ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మామూలుగా బీఆర్ఎస్ పార్టీకి బాకీ కార్డులు పంచుతుంది కానీ గ్రామాలలో తిరిగి ఆ బాకీ కార్డుల ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుందంటారు కాంగ్రెస్ పార్టీపై? బాకీ కార్డు అనేది వాళ్ళు చాలా ఒక శోచనీయం, చాలా దారుణమైన పరిస్థితి. గతంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేని టీఆర్ఎస్ నాయకులు ఇవాళ బాకీ కార్డు అని చెప్పుకోవడం చాలా దారుణమైన పరిస్థితి అని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారు ఒక్కసారి కనుక ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, మేము చెప్పిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా పరిపాలన చేసే అవకాశం మాకుంది. కాబట్టి మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అప్పులకు మిత్తీలు కట్టుకుంటూ ఏదైతే ప్రజా సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారు పుడకలు తొక్కిస్తూ ఉండు, అదేవిధంగా రేపు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతూ ఉంది. వాళ్ళు ఇచ్చే బాకీ కార్డును ఏ ఒక్కరు కూడా నమ్మే విధంగా లేరని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అన్న మామూలుగా ఇప్పుడు విద్యార్థులకు అనేది మనం విద్యార్థులకు కానీ చదువుకున్న వారికి కానీ ప్రతి ఊరిలో ఒక లైబ్రరీ అనేది చాలా ఊళ్ళలో వింటున్నాం కావాలని. అది మీరు ఒకవేళ గెలిచిన తర్వాతకి ఓవరాల్గా ప్రతి గ్రామాలలో లైబ్రరీ ఏర్పాటు ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా లైబ్రరీ అధ్యక్షుడు కూడా వంగవీటి రామారావు గారు నాకు చాలా మంచి మిత్రుడు. మా గ్రామంలో కూడా సంజీవ్ రెడ్డి గారు ఉన్న హయాంలో మాకు ఒక లైబ్రరీ ఉండే. అక్కడ సరే అది శిథిలావస్థలో ఉంది. మా గ్రామానికి సంబంధించి టేకుమట్ల గ్రామానికి సంబంధించి నేను మన టేకుమట్ల కాడ సర్పంచ్గా అయిన తర్వాత టేకుమట్ల గ్రామ ప్రజల సహకారంతో ఆ గ్రామ లైబ్రరీని ఖచ్చితంగా ఓపెన్ చేసి తప్పకుండా మా దగ్గర ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి నేను ఖచ్చితంగా కూడా ఆ లైబ్రరీని రీఓపెన్ చేసి ఇక్కడ ₹1,00,000 నుంచి ₹2,00,000 బుక్స్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సూర్యాపేట దాకా పోకుండా ఇక్కడ ఉన్న ఈ ఎల్లపల్లి కావచ్చు, ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా అది ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి తెలియజేస్తాం. అన్న అదేవిధంగా టేకుమట్ల గ్రామంలో ముఖ్యంగా మన ఉన్న సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మేము గ్రామంలో ఓటు అడుగుతేందుకు పోతే మాకు ఒక 2-3 సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి. శ్మశాన వాటిక మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఆ శ్మశాన వాటికకు సంబంధించి కూడా తప్పకుండా నేను పటేల్ రమేష్ రెడ్డి గారి సహకారంతో, తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా, ఎందుకంటే మన సీతక్క గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమెకు కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన ఆమె కాబట్టి గ్రామంలో ఉన్న సమస్యలని తప్పకుండా ఆమె దృష్టికి తీసుకొని పోయి ఆమె ద్వారా తప్పకుండా ఆ శ్మశాన వాటికకు సంబంధించి కూడా నేను తప్పకుండా కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అన్న అదేవిధంగా మన రమేష్ రెడ్డి గారికి అనేది ఇన్ఛార్జ్ పరమైన డీసీ అట్లే ఉంది కదా, అది ఈసారి వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే కష్టపడే వానికి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా గుర్తింపు ఉండదు. రమేష్ రెడ్డి గారు ఏ రోజు కూడా అధికారం లేకున్నా, ఆయన పదవులు ఉన్నా పదవులు లేకపోయినా కూడా ప్రజా సంక్షేమే
గొప్ప అని చెప్పేసి ఆయన గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి కూడా అది రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. ఈ జిల్లాలో ఉన్న కొన్ని రాజకీయ సమీకరణాలు, రాజకీయ కారణాల వల్ల అది కొద్దిగా ఆగిందే తప్ప లేకపోతే ఎప్పుడో కూడా ఇన్ఛార్జ్ వచ్చేది. సరే దామోదర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఈసారి తప్పకుండా రమేష్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ వస్తుంది. రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో 3 రంగుల జెండా సూర్యాపేటలో ఖచ్చితంగా ఎగరవేస్తాం. రమేష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాబోతున్నారు నెక్స్ట్. ఓకే, చూస్తున్నాం ఏటీవీ. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.